రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము 30వ వచనము. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, అనేకుల మధ్యను నేనాయన్ను స్తుతించెదను. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని మనం పరిశీలించినప్పుడు నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను అని భక్తుడు చెప్తున్నాడు. అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. ఇది ప్రతి ఒక్క విశ్వాసి చేయవలసినటువంటి పని. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు కూడా మనకు అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. మనకు జీవాన్ని ఇచ్చాడు, మనలను ప్రాణముతో ఆయన నిలవబెడుతున్నాడు. దాని నిమిత్తం ఆయనకు మెండుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అనేకుల మధ్య ఆయనను స్తుతించాలంట. నోటితో నీవు ఆయనను స్తుతించాలి. నోరు ఎప్పుడు మాట్లాడుతుంది? హృదయం నిండిన దాన్ని బట్టి. అంటే హృదయంలో నీకు దేవుని పట్ల కృతజ్ఞతాభావం నిండిపోయినప్పుడు నీ పెదవుల నుంచి మెండుగా కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లిస్తావు. అలాగే అనేకుల మధ్య ఆయనను స్తుతిస్తావు. భయపడవు. నీకు మేలు చేస్తే అనేకులు చెప్పుకోవటానికి భయపడతారు, దేవుడు చేశాడు ఈ కార్యమని. అదే ఇతరులు చేశారంటే గొప్పగా చెప్పుకోవటానికి భావిస్తారు. కానీ అందరికంటే గొప్పవాడైనటువంటి బలవంతుడైన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చేశాడు అని చెప్పుకోవటానికి సిగ్గుపడతారు, భయపడతారు. అయితే అనేకుల మధ్య నీవు ఆయనను స్తుతింపబద్ధుడవై ఉన్నావు. ఎప్పుడైతే నీ హృదయము ఆయన పట్ల కృతజ్ఞతతో నిండిపోయి ఉంటుందో ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని నీవు పట్టించుకోవు. నీవు నీ యొక్క నోటితో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తావు. ఎందుకంటే నీ హృదయంలో ఆయన పట్ల కృతజ్ఞతా భావము నిండిపోయింది. హృదయం నిండి ఆ యొక్క వాక్యే నీ నోటిలో నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి అనేకుల ఎదుట ఆయన గొప్పతనాన్ని గూర్చి, ఆయన మంచితనాన్ని గూర్చి, ఆయన దయాళుత్వమును గూర్చి, ఆయన ప్రేమను గూర్చి, ఆయన జాలిని గూర్చి, ఆయన దయను గూర్చి, ఆయన గొప్పతనాన్ని గూర్చి, మంచితనాన్ని గూర్చి నీవు స్పష్టంగా తెలియపరిచి గొప్ప సాక్ష్యాలను ఆయనకు ఇస్తావు. నీవు గొప్ప సాక్షిగా భూదిగంతముల వరకు ఉంటావు. ఎప్పుడైతే నీకు కృతజ్ఞత ఆయన పట్ల చెల్లించే హృదయం ఉంటుందో దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాడు. అనేక అద్భుతాలు నీ జీవితాల్లో జరిగిస్తాడు. ఇప్పటి వరకు జరగని, ఊహకు మించిన కార్యాలు నీ జీవితంలో నీవు చూస్తావు. అలాగున నీవు గొప్ప సాక్ష్యాలతో భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించేవాడవుగా కూడా నీవు ఉండేలాగా దేవుడు కరుణిస్తాడు. కాబట్టి ఇవన్నిటికీ కూడా మరి ఒకదానికి ఒకటి మూలములు కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి, అనుసంధానించబడి ఉంటాయి కాబట్టి మనమందరము కూడా దేవుని పట్ల, ఆయన చేసిన కార్యముల పట్ల, చేస్తూ ఉన్న కార్యముల పట్ల కృతజ్ఞతాభావాన్ని ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. పొందిన మేలులు మర్చిపోకుండా అనేకులకు మనం వివరిస్తూనే ఉండాలి. దానినే మనము సాక్ష్యము అంటూ ఉంటాం. ఆయనకు కృతజ్ఞత చెల్లించుటంటే నీ సాక్ష్యాన్ని నీవు ఇతరులతో పంచుకున్నట్లే. నీ హృదయంలో నిజముగా ఆయనను విశ్వసించినప్పుడు నీవిక దానిని దాచుకోలేవు. ఆ లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను తొందర పెడుతూ ఉంటాడు. నీవు అనేకులకు దీనిని పంచుకోవాలి అని చెప్పి ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను త్వరపెడుతూ ఉంటాడు. కాబట్టి దేవుని కార్యములందు ఆలస్యము చేయవద్దు. దేవుడు చేసిన గొప్ప పనులను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి ఆయన కార్యాలను అనేకులకు వివరించి అనేకులను నిత్య సత్య మార్గంలోనికి నడిపిద్దాం. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అద్భుతమైన రీతిలో కాచి కాపాడి మరొక నూతన దినమునిచ్చి నూతన వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. అవునయ్యా, సంవత్సర కాలమంతా అద్భుతంగా నీవు మమ్మల్ని కాచి కాపాడి ఉన్నావు. ఇదిగో మరి నాయన, నీవు చేసిన మేళ్ళు ఉపకారములను బట్టి మా నోటితో మేము నీకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించినట్లు అనేకుల మధ్యను మరి నిన్ను స్తుతించగలిగేటట్లు ఆ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మెండుగా మీరు అనుగ్రహించి నీ నామాన్ని నైనా సిగ్గుపడకుండా ప్రకటించగలిగేటట్లు, ఒప్పుకునేటట్లు, ఘనపరిచేటట్లు నీ అద్భుతమైన ఆత్మశక్తితో ప్రతి ఒక్క బిడ్డను నింపి నడిపించి ఆశీర్వదించి మీ నామాన్ని మా అందరి ద్వారా ఘనపరచుకోవాల్సిందిగా మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.